ఏయ్ దిగు. ఎవర్రా నువ్వు? ఈ బండి డ్రైవర్ని సార్. బండి కనపడలేదని కంప్లైంట్ ఇచ్చాం సార్. హైవేలో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే తీసుకుపోతున్నా. వైదేహి, వాళ్ళు అలర్ట్ అయిపోయినట్టున్నారు. వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నట్లున్నారు. ఏయ్ వెనక ఒప్పించే. ఓకే సార్. రేయ్, ఊరంతా సీసీటీవీలు ఉన్నాయి. ఒకే బండిలో పోతే రిస్కే. మనం ప్లాన్ చేసినట్టు బండి మారుస్తూ పోదాం. నేను చెప్పిన ప్లాన్ మీకు గుర్తుంది కదా? రెడీ చేశారు కదా? అన్నా అంతా పక్కగా రెడీగా ఉందన్నా. మనం అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసిన ప్రకారం చేద్దాం. సరే అయితే అక్కడికి వెళ్ళి వేరే బండిలోకి మార్చేద్దాం. అన్నా ఏదో తప్పుగా ఉంది శివ. వాళ్ళు అలర్ట్ అయ్యి వెహికల్ మారుస్తూనే ఉన్నారు. మనకి వేరే టైం లేదు. చుట్టుపక్కల ఉన్న టోల్స్ అన్ని డీటెయిల్డ్ గా చెక్ చేయమని చెప్పు. అన్ని చోట్ల బ్లాక్ చేయమని చెప్పండి. ఒక బండిని కూడా వదలకుండా చెక్ చేయమని చెప్పండి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఝాన్సీ అమ్మా. వైదేహి, ఏమైంది? బంగారిని కిడ్నాప్ చేసిన బండిలో ఈ క్యూబ్ మాత్రమే దొరికింది. అయ్యో, అది ఝాన్సీ అమ్మా, ఇది ఇందుది. ఇది తీసుకురావడానికి అక్క వెళ్ళింది. ఇదేలా అక్కడికి వెళ్ళింది తెలియడం లేదే. ఝాన్సీ అమ్మా, అక్కకి ఏమైనా అయ్యిందా? ఏమైనా ప్రాబ్లమా? బంగారిని ఎవరో కిడ్నాప్ చేశారు. తను అయ్యో ఝాన్సీ అమ్మా. తను ఏడవకు. తను బంగారికి ఏం కాదు. మన వాళ్ళు కనిపెట్టేస్తారు. అక్క గుడి గుడి అక్క అక్క గుడి గుడి. ఈ క్యూబ్ లో మొత్తం రెడ్ తీసుకొచ్చావంటే మనం గుడికి పోదాం. బ్లూ తీసుకొస్తే బీచ్ కి వెళ్దాం. ఝాన్సీ అమ్మా, అక్క ఏదో గుడికి వెళ్ళిందని ఎందుకు చెప్తోంది ఝాన్సీ అమ్మా? అక్క మనకి క్లో ఇస్తోంది ఝాన్సీ అమ్మా. వైదేహి, ఝాన్సీ అమ్మా, బంగారి ఏదో క్లూ ఇస్తోంది. అక్కడ పక్కన ఏదో గుడి ఉంది అనుకుంటాను. సరే అమ్మా, నేను చూసుకుంటాను. ఓకే. ఝాన్సీ అమ్మా, అక్కకేమైందో తెలియట్లేదు ఝాన్సీ అమ్మా. తను ఏడవకు. బంగారి తిరిగొచ్చేస్తుంది. భయంగా ఉంది ఝాన్సీ అమ్మా.
హలో సార్ కంట్రోల్ రూమ్కి ఒక కంప్లైంట్ వచ్చింది సార్. మీరు వెళ్తున్న రూట్లో బ్లూ కలర్ కార్ ఒకటి రోడ్లో ఉండే వాళ్ళు ఇబ్బంది పడేలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వెహికల్ నంబర్ TG13AC9230. ఐ రిపీట్ TG13AC9230. బ్లూ కలర్ కార్. మెయిన్ రోడ్లో వస్తే ఈజీగా దొరికిపోతారు. చచ్చా, ఇన్ని తప్పులు చేసేవాళ్ళు ఎలా మెయిన్ రోడ్లో వచ్చి ఇరుక్కుంటారనుకుంటున్నావు? సార్, పక్కనే వేరే రూట్ ఏమైనా ఉందా? ఏదైనా గుడికి వెళ్ళే దారి? ఒక అడవిదారి ఉంది సార్. హ్మ్. కానీ దాని ముందు జనసంచారమే లేని ఒక పాడుబడ్డ గుడి ఉంది. అక్కడ మాత్రమే ఒకేసారి 5 మంది సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తున్నట్టు కంట్రోల్ రూమ్ నుంచి మాకు కాల్ వచ్చింది ఓకే, సార్. థ్యాంక్ యూ. శివ, వెంటనే ఆ పాత గుడి వైపుకి బండి పోని. వైదేహి, అక్కడ చూడు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు శివ. అన్న, మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారన్నా, త్వరగా పోనీ. రేయ్, వీళ్ళు మనల్ని ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చేసారు. దీనికి మించి మనం వెళ్ళలేం. వీళ్ళ సంగతి ఇక్కడే క్లోజ్ చేద్దాం, తర్వాత చూసుకుందాం.